ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడిన రామకథా రసవాయి నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ఇందుమతీదేవితో అజమహారాజు రాజ్యపాలన చేస్తూ ప్రజల మన్ననలను అందుకొనుచు తండ్రి ఆజ్ఞను జవదాటగా పృథివిని పాలించుచుండెను. ఇందుమతిని బింబముగాను ప్రకృతిని ప్రతిబింబమును భావించి అజుడు అత్యంత ఆనందంతో కాలం గడుపుచు ఇరువురు వనమునకు వెళ్ళి సహజ సౌందర్యమైన ప్రకృతిని చూచుచు దినములు ఆరములు వనములందే గడిపిడివారు. ఇట్లుండా ఇందుమతి దేవికి నవమాసము నుండి పుత్రుని గనెను. పుట్టిన పుత్రుని చూచి తల్లిదండ్రులు ఆనందముతో వశిష్ఠుల వారికి ఈ వార్తను తెలిపి జాతకర్మను రాయించి నామకర్మను తగిన ఏర్పాట్లు గావించి 10వ దినము పండితులను పిలిపించి దశరథులను పేరు పెట్టిరి. దశరథుడు అల్లారు ముద్దు బిడ్డ వలె దాసదాసీలు ఆడించుచుండా కేకలు వేయచ్చు కాళ్ళు చేతులు ఆడించుచు ఆనందమే తన జీవితమా అన్నట్లు దినదినాభివృద్ధి కాంచుచుండా ఒకనాడు అజుడు ఇందుమతి దేవి వాడుకను అనుసరించి ఉద్యానవనమునకు విహారార్థమై వెళ్ళిరి. ఆనాడు మరింత ఉత్సాహముతో ప్రకృతి దృశ్యములను తిలకించుచు అతి దూరము వెళ్ళి ఒక చల్లని ఛాయలో ఇరువురు కూర్చొని కబురు చెప్పుకొనిచుండా పెద్ద గాలి వీచెను. అందులోని పరిమళము వర్ణనాతీతము. ఇంతలో అతి మధురగానము వినిపించెను. ఇరువురు లేచి అటు ఇటు పరికించుచుండుట వాయు మేఘముల మధ్య బ్రహ్మ మానసపుత్రుడు నారదుడు అతి వేగముగా ఎచ్చటకు వెళుచుండెను. ఇంతలో అతని శిఖకు చుట్టుకున్న సుగంధ పుష్పము గాలికి ఊడి కుట్టుకొని వచ్చి ఇందుమతి శిరమును రాలేను. అజమహారాజు ఈ ఆశ్చర్యము చూచుతుండగానే ఇందుమతి దేవి నేలవరాలి శాశ్వతముగా కన్నుమూసెను. ప్రాణసమముగా ప్రేమించి జీవించుచున్న అజుడు ఈ దృశ్యమును చూడలేకపోయాను. అతని రోదన అరణ్యమంతయు దద్దరిల్లెను. భూమి కంపించెను. వృక్షములు సహితము చైతన్యరహితమై ఆశ్చర్యపడినట్లు కనిపించెను. ఆ ఇందుమతి దేవి దేహముపై పడి అజమహారాజు కన్నీరు కాలవగట్టినట్లు విలపించుతుండుట నారదుడు విని క్రిందికి దిగి వచ్చి అదుని ఓదార్చి, రాజా, మృత్యువునకు ఆశ్చర్యం ఎందుకు? శోకము పనికిరాదు. కాయమునకు జనన మరణములు సామాన్యములు. జననమునకు ఏమి కారణమో మరణమునకు అదే కారణము. వీటికి కారణము ఎదుగుట వెరితనము. దైవ నిర్ణయములకు కారణములు ఉండవు. వాటిని అర్థం చేసుకున్నకు సామాన్య మానవులకు అసాధ్యము. వారి బుద్ధిశక్తులను అనుసరించి కొంతవరకు ఊహింతురే కానీ బుద్ధికి అతీతమైన తత్వము ఎట్లు తెలుసుకొనగలరు? మరణము ప్రతి కాయమునకును తప్పునది కాదు. అయితే ఈనాటి ఇందుమతి దేవి మరణము కొంత చరిత్రతో కూడినది అని తెలుపవలసి వచ్చినది. రశేషం. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.